ప్రైజ్ లో ప్రవేశనామంలో మీ అందరికి కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన యొక్క అంశము యేసయ్య మాటలో ఉన్నటువంటి శక్తి గురించి మనము తెలుసుకుందాము. యేసుక్రీస్తు ప్రభు మాటలో ఉన్నటువంటి శక్తి గురించి మనము తెలుసుకుందాము. మొదటిగా మనము చూసినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయము 7వ వచనము. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. దేవుని యొక్క మాటకు నీరు ద్రాక్షారసంగా మారినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఆ యొక్క కానా వివాహంలో దేవుడు ద్రాక్షారసము అయిపోయినప్పుడు దేవుని యొక్క మాట ద్వారా నీరు ద్రాక్షారసంగా మారినట్లుగా మనము చూస్తున్నాము. మొదటిగా నీరు ద్రాక్షారసంగా మారింది. ఆ యొక్క ద్రాక్షారసంను పెళ్లి విందులో పంచినప్పుడు మొదటి ద్రాక్షారసము కన్నా శ్రేష్టమైన ద్రాక్షారసంగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. దేవుని యొక్క మాటకు నీరు లోబడి ద్రాక్షారసంగా మారినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. రెండవదిగా మనము చూసినట్లయితే లూకాసు సువార్త 5వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాము. లూకాసు సువార్త 5వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాము. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమే కాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చెప్పున వలను వేతుమని ఆయనతో చెప్పెను. వరాలు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పికిలిపోగుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. యేసుక్రీస్తు యొక్క మాటకు పేతురు తన వల పిగిలిపోయే అంతగా చేపలు పట్ట కలిగినట్టుగా మనము చూస్తున్నాము. యేసు యొక్క మాటను చేపలు కూడా విన్నట్టుగా మనము చూస్తున్నాము. యేసు ప్రభు పేతురు చెప్తున్నాడు, మేము రాత్రంతయు కూడా ప్రయాసపడ్డామని, కానీ నీ మాట చొప్పున మేము వేస్తున్నాను వల అని చెప్తున్నాడు. అక్కడ ఎప్పుడైతే దేవుని యొక్క మాట విని పేతురు ఆ యొక్క వలను వేశాడో వలలు పిగిలిపోయే అంతగా చేపలు పట్టినట్టుగా చూస్తున్నాము. దేవుని యొక్క మాటకు చేపలు కూడా వింటున్నవి. మూడవదిగా మనము చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనము మనం ఒకసారి చూద్దాము. అప్పుడు త్రోవ పక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. ఆకలి కొని అంజూరపు చెట్టుకు దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క అంజూరపు చెట్టును చూసినప్పుడు ఆ చెట్టు నిండా కూడా ఆకులు తప్ప ఫలం లేనటువంటి సమయంలో దేవుడు ఆ యొక్క అంజూరపు చెట్టును శపించినట్టుగా చూస్తున్నాము. వెంటనే తక్షణమే ఆ చెట్టు ఎండిపోయినట్టుగా మనము చూస్తున్నాము. అంజూరపు చెట్టు కూడా దేవుని యొక్క మాట విన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. చెట్టు కూడా దేవుడి యొక్క మాట విన్నట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా మత్తయి సువార్త 8వ అధ్యాయము మనం 5 నుంచి 8 వరకు ఒకసారి చూద్దాము. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపడును అని దేవునితో మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాము. శతాధిపతి యొక్క సేవకుడు బాగుపడ్డట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. శతాధిపతి దేవుడి దగ్గరికి వచ్చి తన యొక్క దాసుడు పక్షవాయుతో ఉన్నాడని చెప్తున్నాడు. ప్రభువే తన ఇంటికి వస్తానంటే నువ్వు మాట మాత్రము సెలవివ్వు, నా దాసుడు స్వస్థపడును అని చెప్తున్నాడు. ఇక్కడ శతాధిపతి యొక్క దాసుడి ఉన్నటువంటి ఆ పక్షవాయువు కూడా దేవుడి యొక్క మాట విని అతనికి స్వస్థత అనుగ్రహించినట్లుగా చూస్తున్నాము. పక్షవాతము రోగము కూడా దేవుని యొక్క మాట విన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఐదవగా చూసినట్లయితే మనము మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వరకు ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21 నుండి మనము 28వ వచనం వరకు ఇక్కడ చూద్దాం ఒకసారి.
యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతముకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఆమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కదా చున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇజ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యుద్ధకే గాని మరి ఎవరి యుద్ధకునో నేను పంపబడలేదనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనను మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగెను. అందుకు ఆమె పిల్లల రొట్టెలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పెను. ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఇక్కడ కానాను దేశపు యొక్క స్త్రీ యొక్క కుమార్తె బాగుపడినట్లుగా మనము చూస్తున్నాము. దేవుడు ఇజ్రాయేల్ కొరకు వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క స్త్రీ తన యొక్క దేవుడు స్వస్థపడతాడన్నటువంటి విశ్వాసంతో దేవుని దగ్గరికి వెళ్తుంది. కానీ అది కుక్క పిల్లలకు వేయటము యుక్తము కాదు అని దేవుడు చెప్పినప్పుడు బల్ల నుండి రాలేటువంటి ఆ ముక్కలను కుక్క తింటుంది కదా, ప్రభువా, నా యొక్క ఆ ముక్కలు తినటకు అవకాశం ఏమని అడిగినట్టుగా చూస్తున్నాం మనం ఇక్కడ. ఆమె యొక్క విశ్వాసమును బట్టి దేవుడు ఆమె కుమార్తెను స్వస్థపరిచినట్లుగా మనము చూస్తున్నాము. ఇక్కడ కానాను స్త్రీ యొక్క కుమార్తె కూడా స్వస్థత పొందినట్లుగా మనము చూస్తున్నాము. అదే విధంగా మనము మరి ఒక వాక్య భాగం చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 5 నుండి 9 వరకు ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 5 నుంచి 9 వరకు మనం ఒకసారి చూద్దాము. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోర్చున్నావని వాని అడగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరపెత్తుకుని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపునెత్తుకొని నడిచెను. 38 సంవత్సరముల నుండి కూడా అస్వస్థతో ఆ కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి, వ్యాధి గల వ్యక్తి స్వస్థత పొందినట్లుగా మనము చూస్తున్నాము. కోనేటిలో ఆ యొక్క నీళ్లు దేవదూతలు కదిలించినప్పుడు ఎవరైతే ముందు అందులో దునుకుతారో వాళ్లకు స్వస్థత వస్తుంది. ఇతను వ్యాధి గల వ్యక్తుడు కాబట్టి 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉండినప్పటికీ కూడా తనను ఎవరు కూడా ఆ స్థితిలో ఆ నీటిలో తోయడానికి ఎవరు లేరు కనుక నేను ఈ విధంగా ఉన్నానని ప్రభుతో చెప్పినప్పుడు దేవుడు వెంటనే నీ పరిపెట్టుకుని నడవమని చెప్పినప్పుడు ఆ వ్యక్తి స్వస్థత పరచబడినట్లుగా మనము చూస్తున్నాము. 38 సంవత్సరముల నుండి వ్యాధితో బాధపడినటువంటి ఆ వ్యక్తి దేవుడి యొక్క మాటకు స్వస్థత కలిగినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అదేవిధంగా మనము లూకాసు వార్త 4వ అధ్యాయము 33 నుంచి మనం ఒకసారి 36వ వచనం వరకు చూద్దాము. 4వ అధ్యాయం లూకాసు వార్త 33 నుంచి 36వ వచనం వరకు మనము చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 33 నుండి 36 వరకు మనం ఒకసారి చూద్దాము. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడుండెను. వాడు నజరేయుడవైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింప చేయ వచ్చితవా, నీవెవడువో నేనెరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకవేశెను. అందుకు యేసు, ఊరకుండుము, ఇతనిని వదిలిపొమ్మని దానిని గద్దింపగా దయ్యము వానిని వారి మధ్య పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయెను. ఇక్కడ దయ్యము పట్టినటువంటి వ్యక్తి, దయ్యాలు కూడా దేవుని యొక్క మాట విన్నట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము. ఈ యొక్క దయ్యము పట్టిన వ్యక్తి యేసు ప్రభుతో అంటున్నాడు, మాతో మీకేమి పని, నీవు పరిశుద్ధుడవని మాకు తెలుసు అని దయ్యం ఇక్కడ ఒప్పుకొంచున్నది. అలాంటి దయ్యము దేవుడి యొక్క మాట విని వ్యక్తిని వదిలి వెళ్లిపోయినట్టుగా మనము చూస్తున్నాము. దయ్యాలు కూడా దేవుడి యొక్క మాట విన్నట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము. అదేవిధంగా మరి ఒక వాక్య భాగము మనము చూసినట్లయితే మార్కు సువార్త 5వ
అధ్యాయము 1 నుంచి 9 వరకు ఒకసారి చూద్దాము. మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుంచి మనము 9 వరకు చూద్దాము. వారు సముద్రమునకు అద్దరునున్న గెరేసెనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకు ఎదురుగా పడెను. వాడు సమాధులలో వాసము చేసేడి వాడు. సంఖ్యలతోనైనను ఎవడునూ వాణ్ణి బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లను చేతులను సంఖ్యలు చేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలు సంఖ్యలను తుట్టనీలుగా చేసెను కనుక ఎవడునూ వానిని సాధు పరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబవళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు నుండెను. వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడవైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేక వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడగగా వాడు నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పెను. ఇక్కడ సేన దయ్యము పట్టినటువంటి వ్యక్తి కూడా బాగుపడినట్టుగా చూస్తున్నాము. సేన అనగా అనేకులు. చాలా దయ్యములు కూడా దేవుని యొక్క మాటను విని ఆ యొక్క వ్యక్తిని విడిచి వెళ్ళినట్టుగా చూస్తున్నాము. దయ్యములు దేవుని మాట విన్నవి అతడు స్వస్థత పొందినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. గెరేసేను దేశంలో ఉన్నటువంటి సేనా దయ్యము పట్టినటువంటి వ్యక్తిని కూడా దేవుడు బాగుపరిచినట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా యోహాను సువార్త మనము 11వ అధ్యాయము 39 నుంచి మనము 44 వరకు ఒకసారి చూద్దాము. 11వ అధ్యాయము 39 నుంచి 44 వచనాల వరకు. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకే యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నవాన్ని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితనెను. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినటువంటి లాజరు దేవుడి యొక్క మాట విని బయటికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము. చనిపోయినటువంటి లాజర్ను కూడా దేవుడు లేపినటువంటి వారై ఉంటున్నారు. మరణము కూడా దేవుని యొక్క మాట విన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. మరణము కూడా దేవుని యొక్క మాటను విన్నట్టుగా మనము చూస్తున్నాము. చివరిగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయము 12 నుండి మనము 15 వరకు ఒకసారి చూద్దాము. లూకా సువార్త 7వ అధ్యాయము 12 నుండి 15 వరకు. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి 7వ వద్దన ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్న వారందరూ నిలిచిరి. ఆయన, చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఇక్కడ చనిపోయినటువంటి విధవరాలి యొక్క కుమారుణ్ణి కూడా దేవుడు బ్రతికించినట్లుగా మనము చూస్తున్నాము. యేసు యొక్క మాటలో ఉన్నటువంటి శక్తి, యేసు యొక్క మాటలో ఉన్నటువంటి శక్తిని బట్టి ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము కూడా దేవుని యొక్క మాటకు లోబడుచున్నట్టుగా మనము చూస్తున్నాము. నీరు దేవుడి యొక్క మాట వింది ద్రాక్షరసంగా మారింది. సముద్రంలో ఉన్నటువంటి చేపలు దేవుడి మాట విని వల పిక్కిలిపోయేంతగా పేతురు చేపలు పట్టినట్టుగా చూస్తున్నాము. అంజూరపు చెట్టు కూడా దేవుడి మాట విని ఎండిపోయినట్టుగా మనము చూస్తున్నాము. శతాధిపతి దేవుడి యొక్క మాట మాత్రము చాలు అని విశ్వాసము ద్వారా తన యొక్క దాసుడు స్వస్థపరిచినట్టుగా మనము చూస్తున్నాము. కానాను దేశంలో ఉన్నటువంటి స్త్రీ కుమార్తె కూడా స్వస్థపరచబడినట్టుగా చూస్తున్నాము. 38 సంవత్సరముల నుండి వ్యాధి కలిగినటువంటి వ్యక్తిని దేవుడు స్వస్థపరిచినట్టుగా చూస్తున్నాము. దయ్యములు దేవుడి మాట వింటున్నవి.
సేనా దయ్యము పట్టినటువంటి ఆ యొక్క అనేకమైన దయ్యములు కూడా దేవుని యొక్క మాట విని స్వస్థత కలిగినట్టుగా చూస్తున్నాము. చనిపోయినటువంటి లాజరు మరణము సైతము దేవుని యొక్క మాట విన్నట్టుగా చూస్తున్నాము. చనిపోయిన విధవరాలి కుమారుడు కూడా బ్రతికినట్టుగా చూస్తున్నాము. దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి శక్తి అంత గొప్పదై ఉంటుంది. దేవుడు తన స్వరూపంలో తన పోలికలో నిన్ను నన్ను సృష్టించి తన యొక్క అధికారంను నీకు నాకు అనుగ్రహించున్నాడు. ప్రభు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య క్రియలన్నీ కూడా మనము కూడా జరిగించుటకు అధికారం ఇచ్చాడు. కానీ నీవు నేను ఏం చేస్తున్నాం? దేవుడు చేసినటువంటి అద్భుతములు మానవులు చేయుటకు కూడా అధికారం ఇచ్చినటువంటి దేవుడా ఉంటున్నాడు. మన దేవుడు ప్రేమ గల జాలి గల తండ్రి అయి ఉంటున్నాడు. మనం ఈ లోకంలో ఏం చేస్తున్నాం? ప్రభు కొరకు దేవుని యొక్క మాట శక్తివంతమైనది. అది అంత శక్తి కలిగినటువంటి మాటతో దేవుడు నిన్ను నన్ను సృజించి తన పోలికలో తన స్వరూపంలో నిర్మించినటువంటి దేవుడు, అధికారం ఇచ్చినటువంటి దేవుడు. మనం ఏ విధంగా ఉన్నాము? ప్రభువు మాటకు సృష్టి యావత్తు లోబడుచుంది. కానీ మానవులమైన మనము తన చేతులతో తన హస్తంతో నిర్మించబడినటువంటి మనము దేవుని మాట వినుచున్నామా? ప్రియమైనటువంటి క్రైస్తవుడా, దేవుని యొక్క మాటకు లోబడి ఆయన చిత్త ప్రకారంగా జరిగించుటకు మనందరం కూడా ఇష్టపడదాము. సృష్టి యావత్తు దేవుడి యొక్క మాట విన్నప్పుడు తన హస్తములతో నిర్మించినటువంటి నీవు నేను కూడా దేవుని యొక్క మాట విని అద్భుతములు చేయగలుగుటకు, ఆశ్చర్య క్రియలు జరిగించుటకు, అనేకులను ప్రభు వైపుకు త్రిప్పుటకు, ఆకాశ మండలంలోని నక్షత్రము వలె నీవు నేను ప్రకాశించుటకు యేసు ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. కనుక దేవుని యొక్క మాటకు మనము లోబడి ఆయన చిత్తానుసారంగా జీవిద్దాం. దేవుడు మనల్ని దీవించును కాక. ఇట్టి వాక్యము మనందరి హృదయంలో ఫలభరితమవును కాక. ఆమేన్.